ప్రభు బలలో ప్రవేశించడానికి ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా అందులో దీపస్తంభమును వలయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. తర్వాత రండి 8వ వచనం. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుతుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ 9వ వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలములకు ఉపమానముగా ఉన్నది. మనస్సాక్షి విషయంలో తర్వాత వచనము 15వ వచనం. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నీచమైన శ్వాసములకు వచ్చిన వాగ్దానములు పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. మొదటి వచనం కూడా చదువుతాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండెను. హెబ్రీ గ్రంథకర్త 2 నిబంధన కాలాల గురించి చెబుతూ వస్తుంటున్నాడు. మొదటి నిబంధన కాలంలో ఒక పరిశుద్ధ స్థలం ఉంది. దానిలో ఏముందంటే ఒక గుడారం ఉంది. ఆ గుడారంలో దీపం ఉంది, బల్ల ఉంది, సముఖ పరిటలు ఉన్నాయి. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టాడు. ఇప్పుడు 2వ నిబంధనకు వచ్చేటప్పటికి ఈ 2వ నిబంధన, ఆ మొదటి నిబంధన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గాన్ని ఇంకా మనకి చెప్పాల. వాళ్ళు అనుసరించారు, వాళ్ళు ఆచరించారు, అంటే అయిపోయింది. రొట్టెలో పాల్గొన్నారు, సముఖ రొట్టెలు అవన్నీ కూడా అనుసరించారు. అయితే వాడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే మార్గం వాడికి ఇంకా బయలుపరచబడాల. అందుకని ఆ గుడారము ప్రస్తుత కాలానికి ఉపమానముగా ఉందంట. అంటే అది చేశాక దాని సంగతి మనకు మర్చిపోదాం అనుకుంటున్నా. ఉపమానం అంటే ఒక కథ. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఒక కుక్క ఎట్లా 10 కుక్కల్ని బాగు చేసింది ఉపమానం అనమాట. ఒక కుష్ఠరోగి బాగుపడి 10 మంది కుష్ఠరోగులు ఒకటి ఎట్లా బయటకు వచ్చాడు. ఉపమానాలు ఇవన్నీ. ఆ నిబంధన కాలము కూడా ఉపమాన రూపంగా మనకుంది. అది మరి మర్చిపోవడానికి లేదు. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలిగించడానికి అది ఆ బలి అర్పించబడి ఆరాధికుడు అర్పించాలి, ఆరాధన చేయాలి. ఎట్లాంటి మనస్సాక్షి చేత ఆరాధింపబడడానికి, సంపూర్ణ సిద్ధి పొందడానికి ఆ బలులు అప్పుడు అవసరమైనవి. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనకి ఏమంటే ఈ నిబంధనకు వచ్చేటప్పటికి 15వ వచనం. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములు విమోచన కలుగుటకై. అప్పుడు కూడా ఇంకా అపరాధాలు ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న అపరాధములు విమోచించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. అంటే ప్రభు వల్ల ఎప్పుడు కూడా మధ్యస్థానంలో ఉండేది. రండి నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండ పుస్తకం 8వ అధ్యాయము 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు. తర్వాత 23వ వచనం. మరియు తర్వాత 30వ వచనం. నిత్యమును నా సన్నిధి రొట్టెలు ఈ బల మీద. కాబట్టి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం.
పరిశుద్ధ స్థలం మొదటి నిబంధన కాలంలో వారి మధ్యన నేను నివసిస్తున్నట్టు పరిశుద్ధ స్థలమును నిర్మించాలన్నాడు. ఏదో 12 గోత్రాల వారు గుడారాలు వేసుకున్నారు చుట్టూ అరణ్యం వెళ్తా వాళ్ళ మధ్యన ఇది పెట్టాడు. ఆ మధ్యలో కూడా ప్రభు బలను ఇంకా మధ్యలో పెట్టాడు. అర్థమవుతుందండి. గుడారాలేమో చుట్టూరు ఉన్నాయి, ఈ పరిశుద్ధ స్థలాన్నేమో వారి మధ్యలో కట్టాడు. దానిలో సముఖ పెట్టిన బలం మధ్యలో. అందుకని ఇది మధ్య భాగముతో కూడా మధ్యవర్తి. యేసుప్రభు వారు మధ్యవర్తి ఎందుకయ్యారంటే ఈ పాపము నుండి శాపము నుండి విడిపించుట కొరకు ఆయన మధ్యవర్తిగా వదిలింపబడ్డాడు. తండ్రి చేత ఆజ్ఞపడి ప్రజలకును దేవునికి మధ్యన ఆయన మధ్యవర్తిగా వచ్చి వడంబడిక చేసుకొని బలి అయిపోయాడు. ఇది ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి నమూనా మత్సు అన్నమాట. ఆ మత్సు అది మనకు ఉపమానమైంది. లేవియాకాండం 6వ అధ్యాయం, లేవియాకాండ పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన యెడల అనగా ఒక్క నిమిషం 14వ వచనం. నైవేద్యమును కూర్చున్న విధి ఏదనగా అహరోను కుమారుడు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని అర్పించవలెను. అతడు నైవేద్య తైలము నుండి గోధుమ పిండి నుండి చేరేడు పిండి నూనెను దాని సాంబ్రాణి యావత్తును కాబట్టి ఆరోను కుమారుడు అంటే ఇప్పుడు లేవీల మధ్యన ఇశ్రాయేల్ అందరి మధ్యన ఆ బలం ఉంది. చాలాసార్లు ఏమనుకుంటారంటే యాజకులు ఆరోను కుమారులు ఏమనుకుంటారంటే మాకు సంబంధించింది కనుక ఎప్పుడు మేము బలియార్పణ దగ్గరే ఉంటాం కదా, మాకెందుకు అనుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వాళ్ళు కూడా ఇవ్వాల్సింది, అంటే వాళ్ళు కూడా దాంట్లో పాలు పంపులు కలిగి ఉండవలసిందే. 2వ అధ్యాయము లేవియాకాండం 6వ వచనం. నైవేద్యము కనుక తుంచి నూనె పోయవలెను. 5వ వచనం. నీ అర్పణం పేనం మీద కాల్చిన నైవేద్యమేనా నూనె కలిసినది. కాబట్టి గోధుమ పిండిదై ఉండాలి, నైవేద్యంగా ఉండాలి. ఆ తర్వాత నిర్గమాకాండము 34వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అది తొలుచూలుదై ఉండాలి. రండి, నిర్గమాకాండం 34వ అధ్యాయంలో అధ్యాయం 19. ప్రతి తొలుచూలు పిల్లయు నాది, నీ పశువులలో మగది దూడయే గాని గొర్రె పిల్లయే గాని అది నా యోగును. చూడండి, ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పాల్సిందే. అది గోధుమ పిండి అయినా, అది నూనె అయినా, అది గొర్రె పిల్ల అయినా, అది పశువు అయినా, ఏదైనా కానీ నాదే. అంటే వాటన్నింటిలో నేనున్నా. అక్కడ సముఖపు రొట్టెలు అన్నాడు కదా, 25:30 ప్రకారము నిత్యమైనటువంటి ఆ రొట్టెలు అక్కడ ఉన్న సముఖపు రొట్టెలు ఉండాలన్నాడు. చాలాసార్లు మనం ఏమంటే రొట్టె వరకు ఆలోచిస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అది శరీరం, అంటే పశు శరీరం, గొర్రె శరీరం, అంటే అది నాది, అంటే నాది. ఇప్పుడు శరీరం ఎవరిది? శరీరం ఎవరిది? అయింది. ఇప్పుడు పాలు పంపులు కలిగి ఉండవలసిన బాధ్యత నీది, నాది. రొట్టె వరకే మీరు ఆలోచించవద్దు, అది పశువు. ఇంకా కొంచెం ఎదురుకు వస్తే 30 నిర్గమాకాండ పుస్తకం 37వ అధ్యాయంలో చూస్తే 37వ అధ్యాయంలో అది ఓ కొలతలతో కూడిందంట.
10వ మరియు అతడు కుమ్మకరతో బల్లను చేశాను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు మూరెడు, దాని ఎత్తు మూరెడున్నర. చూసారా, అది ఒక కొలతలతో కూడినటువంటి బల్ల. అంటే చెక్కని పెట్టాడు. ఇంకా 31వ అధ్యాయంలో అయితే బంగారము వెండిని కూడా పెడతాడు. చూడండి 31వ అధ్యాయం నిర్గమాకాండం. వచనము 7-8 వచనాలు. ప్రత్యక్ష గుడారమును, సాక్ష్య మందసమును, దాని మీదన కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటిని, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటిని, ధూపవేదికను, వీటన్నిటిని, సేవా వస్తువులన్నిటిని అన్నిటినీ చేయాల్సింది. ఇదంతా కూడా 25వ అధ్యాయంలో తీసుకురాబడిన వెండి బంగారములతో చేయాలి. ఇప్పుడు ఒకసారి ఈ రొట్టె దగ్గరికి వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే సంగతి ఏంటి? ఇది గోధుమ పిండి, ఇది అభిషేక తైలం, ఇది బంగారు కలశం, ఇది బంగారు ధూపవేదిక, ఇది సముఖపు రొట్టె, ఇది విచిత్రమైనటువంటి పరికాలు, ఆత్మతో చేయబడిన బెసలేలు ద్వారా చేయబడిన బల్ల. ఇన్ని విలువైన పాత నిబంధన కాలంలో ఉన్నాయి. ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వచ్చేప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కడే మధ్యవర్తిగా అప్పగిపోబడి మన కొరకు ఆ విలువైనటువంటి త్యాగాన్ని చేస్తూ వచ్చినాడు. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం. ఇది ఒక ప్రాముఖ్యమైనది. ఇది కొంచెం లోపలికి పరిశుద్ధ దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం. అప్పుడు సొలొమోను వెళ్ళిపోయాడు. సొలొమోను వెళ్ళిపోయిన తర్వాత రేహోబు వచ్చినాడు. ఈ రేహోబు ఏం చేసినాడంటే 2 దోళ్ళు పెట్టాడు. 2 దోళ్ళు పెట్టి వాళ్ళతోటి మరి విగ్రహారాత్మకమైనటువంటి పరిస్థితులు చేస్తుంటే 13-11 వచ్చిన చదువుతాం. చదవండి దయచేసి. వారి వెనుకటి భాగమునకు మాటుగాండ్రను 11 వచ్చినమ్మా. వారు ఉదయాస్తమయములందు దానబలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచ్చు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుతూ వచ్చుతున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుతున్నాము. కానీ కాబట్టి యెరోబాము అబియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అబియా ఏం చేసినాడంటే యాజకులందరినీ సమకూర్చి, మీరు ఆరోను సంతతి అయిన మీరు ఏం చేస్తే మనకు విజయం కలుగుతుంది అది చేయండి. మీరు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఉదయాస్తమయం ముందు మేము నైవేద్యాన్ని అర్పిస్తూ సముఖ రొట్టెలను ప్రభుకు అర్పిస్తూ తింటూ త్రాగుతూ స్తుతిస్తూ ఉంటాం. ఇదే మాకు ఇచ్చినటువంటి విధి. ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఏమని చెప్పాలి? రాజా నువ్వు ఇట్లా చేస్తే దేవుని భద్రతలు అడ్డేది ఇట్టేది లేదా ఇంకో రక్షణ సైన్యాన్ని పెంచుకో అని చెప్పాలి. కానీ లేవీలు ఆరోను కుమారులైన యాజకులు చెప్పింది ఏంటంటే, మేము ఈ విధిని నెరవేర్చేవారం, మీరు తప్పిపోయారు, ఇప్పుడు దాన్ని చేయండి. చేస్తే కనుక ఖచ్చితంగా విజయం మన ఇంటికి చేశారు. ఇప్పుడు ఏమైంది చూడండి. వచనము 14 చదువుతామా? యూదావారు తిరిగి చూసి ముందును వెనుకలు ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసి యాజకులు పోరలు కుదిరి యూదావారు ఆర్భటించి యెరోబాము ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువలేక దేవుడు వారిని మొత్తినందున
యూదా వారి ఎదుట నుండి పారిపోయి దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అతని జనులను ఘోరముగా సంహరించడి 5 లక్షల మంది పరాక్రమశాలులు. చూసారా, ఈ రొట్టె వారు ఆచరించిన కారణం చేత 5 లక్షల మంది ఇశ్రాయేలు వారు హతుడయ్యి యోధా వారికి అభియారాజుకు విజయము. కాబట్టి ఇప్పుడు మనకు నేర్పించబడే పాఠం ఏంటంటే విజయం పొందుతాం. ఎంతమంది శత్రువులు, ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు మన చుట్టూరు ఉండినా ఇది మన విజయ సూచిక, విజయ నినాదం. అందుకనే వారు ఇంటింటా రొట్టి విడిచేది, ఏడదెక్క విడిచేది కదా, ఆదివారములు విడిచేది కదా. మేము దీన్ని చేయకుండా ఉండలేము. ఇప్పుడు రాజుకి ఎవరైనా ఏ సలహా ఇవ్వాలి? 5 లక్షల మంది సార్ ఇంకా కొంచెం తీసుకురన్నారు. కానీ ఇది ఎట్లా అట్లా ఆయన యెహోవా మాకు ఇచ్చినట్టు మా దేవుడైనా యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును అంతే ఆయన మాకు ఇచ్చాడు. ఇది ఏమిచ్చాడు? పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచాలి, బంగారు దీపస్తంభాల ప్రమిదలను ఉదయం సాయంత్రం ముట్టించాలి. ప్రార్థన చేయడం, ముట్టించడం అంటే ఇల్లు దగ్గర పెట్టడం, ప్రార్థించడం. దీపాలు వెలిగించాలి, వెలుగుతానే ఉండాలి. ప్రార్థన లేని ఇల్లు, కరెంట్ లేని ఇల్లు. వెనక్కి మనం బయటికి వెళ్ళి గాలి ఇసురుకోతుంటే పిల్లలంతా ఉండాలి. కరెంటు పోతే ఎక్కడ పోతాను, లేదా 10 కిలోమీటర్లు ఉండిపోయి డయ్యి వేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే దీపం దగ్గర పడిపోతారు. సో కాబట్టి జ్ఞాపకం చేయబడి సంగతి, దీపాలు ముట్టించు, ప్రమిదలు ముట్టించు, మధ్యస్థంగా పెట్టుకో. అది బంగారం, అది వెండి, అది సాంబ్రాణి, అది ఇత్తడి, అది చెక్క, అది గొర్రె, అది మేక, అది గోధుమ పిండి, నూనె, అన్ని విలువలు ప్రభు యేసుక్రీస్తులు మనకు మిళితమై మన దగ్గరకు రొట్టెకి వచ్చింది. చక్కగా మనము ప్రతిష్ఠించుకోవచ్చు, బంగారులాగా పొదిగించుకోవచ్చు, వెండిలాగా అలంకరించుకోవచ్చు, గోధుమలాగా బలవంతులుగా ఉండొచ్చు, నూనెలాగా రుచికరమైనటువంటి విశ్వాసంగా. అంటే రొట్టె యొక్క మర్మం అది. అందుకని యెహోవా మాకు నియమించిన విధిని మేము ఏమన్నారన్నమాట? యెహోవా మాకు మేము మా దేవుడిన ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుతున్నాం. ఇదే మాకు ఇచ్చింది, మేము చేయకుండా మేము ఉండాలి. ఒకవేళ ఇది మన ఆత్మీయమైన ఆ భావం అయితే ఖచ్చితంగా మన ప్రభు మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. ఇశ్రాయేలు మధ్యస్థంగా పెట్టుకున్నారు, క్రొత్త నిబంధనకు మన మధ్యవర్తిగా ఉన్నాడు. విజయం మన మధ్యలో ఉంచడానికి మూలమైనటువంటి విధిని దేవుడు మనకి ఎవరో చెప్పింది కాదు. అది చేయాలి, ఇది చేయాలని చెప్పేది కాదు. ఇది ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి అయితే ఏ రూపము ఇశ్రాయేలు వాడైనా విధిని మర్చిపోయాడు కాబట్టి ఓడిపోయాడు. అబియా యోధా వాడై దేవుని విధిని నెరవేర్చినాడు కనుక జయాన్ని. కాబట్టి ఇప్పుడు మనం విధిని నెరవేర్చుదాము, మర్చిపోదాము. ఇద్దరు కూడా ఒకే కోవలో పుట్టినాడు సుమా. ఇద్దరు కూడా సొలొమోను సంతతిలో నుండి వచ్చిన వారే, ఇద్దరు కూడా దావీదు సంతతిలో నుండి వచ్చిన వారే. ఒకళ్ళు విధిని నెరవేర్చారు, ఒకళ్ళు విధిని నెరవేర్చారు. ఇప్పుడు మనం నెరవేర్చే వారిలో ఉంటే ఎంత ధన్యులు, ఎంత దీవెనకరంగా. అట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయపడను కాక.